నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లాల పునర్విభజనకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం. ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం. 2019 కొత్త ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా. కొత్తగా 4 కమిషనరేట్ల ఏర్పాటుకు నిర్ణయం. 119 బీసీ 90 మైనార్టీ గురుకులాలు నెలకొల్పేందుకు తీర్మానం. బీసీ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం. పట్టణీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న చంద్రబాబు. వలసలకు అనుగుణంగా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆర్థిక వేదికలో సూచన. తమిళనాట పాలన సాగుతున్న తీరుపై సీఎస్తో గవర్నర్ చర్చలు. కావేరీ జల వివాదం, రైతు సమస్యలపై మంత్రులతో మంతనాలు. లక్షిత దాడుల తర్వాత సరిహద్దు భద్రతపై మరోసారి రాజ్నాథ్ సమీక్ష. 2018 నాటికి పాక్తో సరిహద్దులో కంచె పూర్తి చేస్తామని వెల్లడి. తలాక్, బహుభార్యత్వంపై సుప్రీంకోర్టుకు కేంద్రం ప్రమాణపత్రం. లింగ సమానత్వం, లౌకికవాద సిద్ధాంతాల ఆధారంగా సమీక్షించాలని వినతి. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులపై బీసీసీఐకి సుప్రీం విస్పష్ట ఆదేశాలు. అమలుపై ప్రమాణపత్రం ఇచ్చే వరకు రాష్ట్ర సంఘాలకు నిధులు ఆపేయాలని వెల్లడి. కొలంబియా అధ్యక్షుడు జువాన్ సాంటోస్ కు నోబెల్ శాంతి పురస్కారం. అంతర్యుద్ధం రూపుమాపే దిశలో చేసిన కృషికి అత్యున్నత పురస్కారం. తెలంగాణలో దసరా నుంచి ఉనికిలోకి రానున్న కొత్త జిల్లాలకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. అందుకు అవసరమైన ఉద్యోగుల నియామకానికి కూడా ఆమోదం తెలిపిన మంత్రివర్గం కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు, అవసరమైన మేర పోలీస్ సబ్ డివిజన్లు, సర్కిళ్లు, స్టేషన్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24,648 ఇళ్ల నిర్మాణానికి హట్కో రుణం తీసుకోవాలని నిర్ణయించిన మంత్రివర్గం ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను మినహాయింపు, హైదరాబాద్లో బసవతారకం తరహాలో మరో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో కొత్త జిల్లాలను విజయదశమి నుంచి ఉనికిలోకి తెచ్చేందుకు అవసరమైన ప్రక్రియను తెరాస సర్కారు వడివడిగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే 27 జిల్లాలు ఏర్పాటుపై నోటిఫికేషన్ వెలువరించిన తరువాత పెద్ద ఎత్తున అందిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని ఆ సంఖ్యను 31కి పెంచాలని ఇప్పటికే నిర్ణయించగా అందుకు సంబంధించిన నివేదికను సీనియర్ నేత కేశవరావు నేతృత్వంలోని కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించింది. వెనువెంటనే సమావేశమైన మంత్రిమండలి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది. దసరా రోజున అన్ని జిల్లాలు ఒకే ముహూర్తానికి ప్రారంభించాలని నిర్ణయించిన మంత్రిమండలి ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది. కవాతు, జాతీయ పతాకావిష్కరణ, కలెక్టర్ల బాధ్యతల స్వీకరణ, బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. జిల్లాల సంఖ్య పెరుగుతున్నందున జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణపై ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్ల ఏర్పాటు కోసం కూడా 4 ఆర్డినెన్స్లు తీసుకురానుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి 27 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, మండలాలకు సంబంధించి, రెవెన్యూ డివిజన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాదాపు 1,00,000 వరకు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో అదనంగా జిల్లాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, మండలాలు కానీ ఏర్పాటు చేయవలసిన అవసరము ప్రజల నుంచి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడున్న యాక్ట్కు అమెండ్మెంట్ ను ప్రతిపాదించడం జరిగింది. దానికి కూడా ఒక ఆర్డినెన్స్ ను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్తగా 2019 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రిమండలి 23 కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, 28 కొత్త సర్కిళ్లు, 92 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి అన్ని స్థాయిల్లో అవసరమైన సిబ్బంది నియామకానికి పచ్చజెండా ఊపింది. ఏర్పడబోయే కొత్త జిల్లాల సంఖ్యను బట్టి ఎంతమంది కలెక్టర్లు కావాలి, ఎంతమంది జాయింట్ కలెక్టర్స్ కావాలి, ఎంతమంది ఎస్పీలు కావాలి, ఎంతమంది కమిషనర్లు కావాలి, డిఐజీ స్థాయి ఆఫీసర్లు కావాలనే దానిపైన కూడా పోలీస్ శాఖకు, రెవెన్యూ శాఖకు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కేబినెట్ ఇచ్చింది. 11 అక్టోబర్ రోజు ఇవన్నీ కూడా ప్రారంభించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటు కొత్తగా ఏర్పాటు చేసే కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేయాల్సిన పోలీస్ స్టేషన్లపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. కొత్త పోలీస్ స్టేషన్లు ఈ నెల 11 నుంచి పనిచేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదే సమయంలో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో జేఎన్ఎన్యూఆర్ఎం కింద 24,648 ఇళ్లు పూర్తి చేయడానికి హడ్కో నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణ మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. యాదగిరిగుట్ట, పెద్దశంకరపేటలో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న కేబినెట్ హెటిరో సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని తీర్మానించింది. క్యాన్సర్ ఆసుపత్రి కోసం శేరిలింగంపల్లి మండలం ఖానాపేటలో 15 ఎకరాలు భూమి కేటాయించింది. పోలీసు అమరవీరులకు చెందిన 321 కుటుంబాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పించింది. తెలంగాణలో 119 బీసీ గురుకుల పాఠశాలలు, మైనార్టీ విద్యార్థుల కోసం 90 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయించింది. బీసీ కమిషన్ ఏర్పాటుకు కూడా తీర్మానించిన కేబినెట్ ఇందుకు ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. తెలంగాణలో నూతన జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ఆశావహుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. భద్రాచలంను జిల్లా చేయాలని స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరింది. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటను జిల్లా చేయాలని నిరసనలు కొనసాగుతున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లాను నర్సంపేట కేంద్రంగా ప్రకటించాలని ఐకాసా నాయకులు రాస్తారోకో చేశారు. జనగామ జిల్లాలో గుండాల మండలాన్ని కలపొద్దని, యాదాద్రి జిల్లాలో ఉంచాలని 3 వ్యక్తులు సెల్ టవర్ ఎక్కారు. నల్గొండ జిల్లాలోని ప్రతిపాదిత మూటకొండూరు మండలాన్ని ప్రకటించాలంటూ స్థానికులు యాదాద్రిలో రాస్తారోకో, నిరాహార దీక్షలు నిర్వహించారు. ఏన్కూరు మండలాన్ని ఖమ్మంలోనే ఉంచాలని గిరిజనేతరులు ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ చివరి నాటికి బీమా పరిహారం రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకు పంట కోత పరిశోధనలు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలకు 37,600 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 80% సబ్సిడీతో విత్తనాలు అందించి మళ్లీ పంటల సాగుకు దోహదపడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నాసిరకం విత్తనాలు, బోగస్ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని తేల్చి చెప్పారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయిన విషయాన్ని గుర్తు చేసిన ముఖ్యమంత్రి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఖరీఫ్లో పంటలు సాగు చేయని ప్రాంతాల్లో రబీ పంటలు త్వరగా వేసుకునేందుకు సహకరించాలని తెలిపారు. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నందున ఆ మేరకు పట్టణీకరణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పెంచుతూనే పట్టణాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చంద్రబాబు వివరించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంట నగరాలను అభివృద్ధి చేశారని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణానికి కావలసిన భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపిన ముఖ్యమంత్రి అమరావతిని పాలన సహా ఆర్థికంగా నిలదొక్కునే నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్రంతో కలిసి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించిన చంద్రబాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకుంటూనే వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. If you give rural infrastructure also, people will stay to certain extent. Migration is inevitable for employment, for higher income. So, both rural area we have to create best infrastructure, there is no doubt about it. And at the same time, urban area also migration is inevitable. So we have to work together both. We have to prepare continuously. Technology is a big tool, but motivation is the biggest exercise. If you do something today, if you leave, again it will come to back to square. ప్రపంచ ఆర్థిక సదస్సుకు వరుసగా రెండో రోజు హాజరైన తెలంగాణ ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేశారు. భారత్ పోర్ట్స్ కంపెనీ ఎండీ నీల్కాంత్ కళ్యాణితో సమావేశమైన కేటీఆర్ వైమానిక, రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏరో టెక్నాలజీ వర్సిటీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను వివరించారు. జేకే టైర్స్ సీఎండీ రఘుపతి సింఘానియాను కలిసిన మంత్రి సిర్పూర్ పేపర్ మిల్లుని పునః ప్రారంభించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించి అందులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హెచ్పీ ఇండియా ఎండీ నీలం ధావన్ను కూడా కలిసి తెలంగాణలో ఒక పట్టణాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని స్మార్ట్ సిటీ సొల్యూషన్లతో మార్పు తీసుకురావాలని కోరారు. అందుకు హెచ్పీ సంస్థ అంగీకరించింది. అశోక్ లేలాండ్ సీఈఓ ఎండీ వినోద్ కే దాసరిని కలిసి రాష్ట్రంలో తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ఫిలిప్ రాస్లోర్తో కేటీఆర్ సమావేశం కాగా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణకు భాగస్వామ్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,200 సంస్థలతో సీఐఐకి భాగస్వామ్యం ఉండగా అవన్నీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని సంస్థాధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్ ను కోరారు.
అనారోగ్యం కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితుల్లో పాలన సజావుగా సాగేలా చూడడంపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమైన సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామి సాధారణ పరిపాలనకు సంబంధించిన వేర్వేరు అంశాలపై చర్చించారు. జయ ఆరోగ్య పరిస్థితులపై గవర్నర్ ఆరా తీశారు. కావేరీ జలాల పంపకంపై కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సాంకేతిక బృందం తమిళనాడులో పర్యటించనున్న తరుణంలో అందుకోసం చేసిన ఏర్పాట్లు, ఆ బృందానికి అందించేందుకు సిద్దం చేసిన సమాచారం వివరాలని విద్యాసాగర్ రావు మంత్రులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్తో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ నేపథ్యంలో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. పన్నీర్ సెల్వంను ఆపత్కాలీన ముఖ్యమంత్రిగా నియమించవచ్చన్న వార్తలు వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని, సాధారణ పరిపాలనా వ్యవహారాలపై మాత్రమే చర్చించినట్లు రాజ్భవన్ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆమె త్వరలోనే కోలుకుంటారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. అనారోగ్యం పాలైన జయకు సెప్టెంబర్ 22 నుంచి చికిత్స అందిస్తున్న చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లిన ఆయన ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రికి తాను, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అండగా ఉన్నామని చెప్పేందుకే ఆసుపత్రికి వచ్చినట్లు రాహుల్ తెలిపారు. అటు జయలలితను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రానున్నారని తెలుస్తోంది. కొలంబియాలో 5 దశాబ్దాలుగా నెలకొన్న యుద్ధ వాతావరణానికి ముగింపు పలికేలా సైనిక తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆ దేశ అధ్యక్షుడు జువాన్ మాన్యుయల్ శాంటోస్ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రకటన చేసిన నోబెల్ కమిటీ దేశంలో అంతర్యుద్ధాన్ని చల్లార్చే దిశలో మాన్యుల్ చేసిన కృషిని ప్రశంసించింది. 4 ఏళ్ల సంప్రదింపుల అనంతరం ఎఫ్ఏఆర్సీ చీఫ్ రొడ్రిగో లండోనోతో శాంటోస్ కుదుర్చుకున్న ఈ శాంతి ఒప్పందం ప్రజాభిప్రాయ సేకరణలో తిరస్కరణకు గురైనప్పటికీ దేశంలో శాంతి స్థాపన లక్ష్యంతోనే ఆయనకు ఈ పురస్కారం ప్రకటించినట్లు కమిటీ చైర్పర్సన్ కచికల్మాన్ పేర్కొన్నారు. కొలంబియాలో శాంతి స్థాపన దిశగా అన్ని వర్గాలకు శాంతి పురస్కారం ప్రోత్సాహకంగా ఉంటుందనే ఉద్దేశంతోనే శాంతోస్కు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్టు నోబెల్ కమిటీ తెలిపింది. కొలంబియాలో అంతర్యుద్ధం కారణంగా ఇప్పటివరకు 2,60,000 మంది మృతి చెందగా మరో 45,000 మంది గల్లంతయ్యారు. ఈ పరిస్థితుల్లో తిరుగుబాటుదారులు, ప్రభుత్వం మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందానికి ప్రపంచ దేశాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ప్రజాభిప్రాయ సేకరణలో ఆ ఒప్పందం తిరస్కరణకు గురికావడం మాత్రం శాంతికి పెను విఘాతంగా పరిణమించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో లక్షిత దాడుల అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పొరుగు దేశంతో సరిహద్దులను 2018 నాటికి పూర్తిగా మూసివేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పాక్తో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్కు చెందిన ప్రముఖులు, అధికారులతో రాజస్థాన్లోని జైసల్మేర్లో సమీక్షించిన ఆయన సరిహద్దుల్లో భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన సరిహద్దు భద్రతా దళం అధికారులు నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులను రాజ్నాథ్కు వివరించారు. 2018 చివరికల్లా భారత్ పాక్ సరిహద్దును పూర్తిగా మూసివేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానం సహా అన్ని అవకాశాలను సద్వినియోగించుకుంటామని రాజ్నాథ్ చెప్పారు. సరిహద్దులో భద్రతాపరమైన సవాళ్లపై మాట్లాడేటప్పుడు రాజకీయ నేతలు కొంత స్వయం నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా హోంమంత్రి సూచించారు. 2018 तक भारत पाक सीमा को पूरी तरह से सील करने का जो फैसला हम लोगों ने किया है, इस लक्ष्य को हासिल करने के लिए जो भी एक्शन प्लान तैयार किया है वो एक्शन प्लान पूरी तरह से टाइम बाउंड है. देखिए, इस तरह के जो हालात हैं वो आप लोगों की जानकारी में है, मुझे ज्यादा कुछ नहीं कहना है, लेकिन इतना ही मैं कहना चाहूंगा कि समस्त देशवासियों को अपने सेना और सुरक्षा के जवानों पर पूरा विश्वास है, पूरा भरोसा है. देश के समक्ष कोई बड़ी चुनौती हो तो समस्त देशवासियों को एकजुट होकर उसका मुकाबला करना चाहिए. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడుల వ్యవహారాన్ని ప్రధాని సొమ్ము చేసుకుంటున్నారన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. సొమ్ము చేసుకోవడం వంటి మాటలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వర్తిస్తాయని విమర్శించారు. లక్షిత దాడులపై కొందరు రాజకీయం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన అమిత్ షా దాడుల తర్వాత రక్షణ మంత్రి ప్రమేయం లేకుండా సైన్యం, డీజీఎంఓ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విపక్ష నేతల మాటలు సైన్యాన్ని తక్కువ చేసి చూపేలా ఉన్నాయన్న ఆయన లక్షిత దాడులపై అనుమానాలు లేవనెత్తేవారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎందుకు ప్రత్యేకంగా సమావేశం కావాల్సి వచ్చిందో విశ్లేషించుకోవాలని సూచించారు. पार्टी के उपाध्यक्ष राहुल गांधी ने जब जवानों के खून की दलाली का शब्द प्रयोग किया तब उन्होंने सभी सीमाओं को लांघ दिया है. राहुल गांधी का इस शब्द प्रयोग इस सेना की वीरता का अपमान है, देश की 125 करोड़ जनता का अपमान है. किस चीज की दलाली की बात कर रहे हैं राहुल जी? सवाल तो हम पूछना चाहते हैं. बॉफोर्ड से लेकर एम्ब्रायर तक किसने दलाली की? राहुल गांधी जी का ये बयान कांग्रेस पार्टी की मानसिकता बताता है. भारत विरोधी नेताओं के जो बयान है वो बयानों में हम भरोसा नहीं करते. हम भारत की सेना की बुलेट पर भरोसा करते हैं. वो देश की सुरक्षा करने के लिए सक्षम है.
ముస్లింలలో 3 సార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చే ఆచారాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం వంటి ముస్లిం సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. లింగ సమానత్వం, లౌకికవాద సిద్ధాంతాల ప్రాతిపదికన ఆయా సంప్రదాయాలపై సమీక్షించాలని కోరింది. తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమంటూ ఉత్తరాఖండ్కు చెందిన సైరా భాను సహా మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వివరణ ఇవ్వాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలపై కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. లింగ సమానత్వం, లౌకికవాద సిద్ధాంతాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, వేర్వేరు ఇస్లాం దేశాల్లోని మతాచారాలు, వివాహ చట్టాల్ని తన ప్రమాణపత్రంలో ప్రస్తావించిన న్యాయశాఖ తలాక్, బహుభార్యత్వంపై సమీక్షించి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని వాదించింది. భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకు ఉన్న సమాన హోదా, గౌరవాన్ని మతం ఆధారంగా తిరస్కరించవచ్చా అన్న అంశాన్ని పరిశీలించాలని కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని, అతి కష్టం మీద బండి నెట్టుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రణాళికేతర వ్యయం తగ్గించేందుకు దృష్టి సారించామన్న ఆయన అన్ని శాఖలు ఇదే విధానాన్ని పాటించాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో అర్ధ సంవత్సరం ఆదాయ వ్యయాలపై సమీక్ష నిర్వహించిన యనమల కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వచ్చే బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం ఉండదని, అభివృద్ధేతర ఖర్చులు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరోసారి తమ విపరీత బుద్ధిని ప్రదర్శించారు. ఆసుపత్రిలో రోగుల అవస్థలపై ఆరా తీసేందుకు వెళ్లిన ఈటీవీ ఈనాడు బృందంపై ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ అధికారి రాధాకృష్ణ పరుష పదజాలంతో పాత్రికేయులను దూషించారు. ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. పాత్రికేయ బృందంతో పరుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డిఎంఈ గారికి ఇమీడియట్గా నాకు వెళ్ళి ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇమ్మన్నాను. దాని మీద ఏం జరిగిందో చూసి తప్పకుండా సంబంధిత వ్యక్తుల మీద డెఫినెట్గా చర్య ఎందుకు జరిగిందో నేను తెలుసుకుంటాను. జరగకూడదు. ఎందుకంటే మేము చేసేది హాస్పిటల్లో మేము చేసే ఏ మంచి పని అయినా మీ ద్వారానే ప్రజలకు తెలవాలి. అట్లాంటిది మీ మీద ఎందుకు జరిగిందని చేసి ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటాం. దేశ ప్రగతిలో కంపెనీ సెక్రటరీల పాత్ర నిర్ణయాత్మకమైందని ఐసీఎస్ఐ సదస్సు అభిప్రాయపడింది. మహిళా సాధికారతపై ఎమాన్స్పిట్ ఉమెన్ ప్రొడిగై టు రూల్ ద రోస్ట్ పేరిట రామోజీ ఫిల్మ్ సిటీలో ఐసీఎస్ఐ 2 రోజుల శిక్షణ సదస్సును కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, కేంద్ర మాజీ కార్యదర్శి మీనాక్షి దత్తా సంయుక్తంగా ప్రారంభించారు. కంపెనీ సెక్రటరీల బాధ్యతలు తీసుకునేందుకు మహిళలు ఉత్సాహంగా ముందుకు రావాలని వక్తలు పిలుపునిచ్చారు. మహిళలు సమర్థమైన, అవినీతిరహిత పాలన అందిస్తారన్న విశ్వాసంతో సెక్రటరీలుగా నియమించుకునేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ అంశంపై శైలజా కిరణ్ కీలకోపన్యాసం చేశారు. సమస్యలపై వాస్తవిక దృష్టి, ఆత్మవిశ్వాసం, బృంద పనితీరు, నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటే కంపెనీ సెక్రటరీలుగా రాణించవచ్చని శైలజా కిరణ్ వివరించారు. The responsibilities of the modern day company secretary has evolved from that of a note taker in board meetings or administrative servant of the board to one which encompasses a much broader role of acting as board advisor. All directors should have access to the advice and services of the company secretary. The company secretary should build effective working relationships with all board members. నవరాత్రి ఉత్సవాలు తెలుగు నేలపై ఘనంగా జరుగుతున్నాయి. 2 రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారు ఇవాళ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే సిరి సంపదలు ప్రసాదిస్తుందనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి తరలివచ్చారు. వరంగల్లో కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారు ఇవాళ భవానీ అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. సింహవాహనంపై కొలువుదీరిన అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హనుమకొండ 1000 స్తంభాల ఆలయంలో కొలువైన అమ్మవారు శ్రీ భవానీమాత అలంకారం భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 5వ రోజైన ఇవాళ ఆపదముక్కులవాడు మోహిని రూపంలో సాక్షాత్కరించి భక్తులను కటాక్షించారు. దంతపు పల్లకిలో శ్రీకృష్ణస్వామి తోడురాగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ ఊరేగింపులో భక్త బృందాల కోలాటాల మధ్య అన్నమయ్య సంకీర్తనలు అలరించాయి.
మాథ్యూ హరికేన్ హైటీ దేశాన్ని అల్లకల్లోలం చేసింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో నైరుతి తీర ప్రాంతాలపై విరుచుకుపడిన తుపాన్ ఇప్పటి వరకు 300 మందిని బలి తీసుకుంది. ప్రచండ గాలులకు భారీ వృక్షాలు, భవనాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తగా కైవైలాన్ పట్టణం సహా అనేక చోట్ల పరిస్థితి భీభత్సంగా కనిపిస్తోంది. విపత్తు సహాయక శాఖలు, హోం, రక్షణ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం సహాయ చర్యలను చేపట్టింది. వరద తగ్గుముఖం పడుతుండగా మృతదేహాలు బయటపడుతున్నాయి. బహమాస్లోనూ భీభత్సం సృష్టించిన మాథ్యూ తుపానుతో అగ్రరాజ్యం అమెరికాకు తీవ్ర నష్టం తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా, జార్జియాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు సెప్టెంబర్లో పుంజుకుని 4.5 గరిష్ట స్థాయిని తాకాయి. గతేడాది సెప్టెంబర్తో పోల్చితే ఈసారి 15.14% వృద్ధితో 1,95,259 కార్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ విభాగంలోని అన్ని వాహనాల విక్రయాలు 19.92% పెరిగి 2,78,428కి చేరినట్లు భారత వాహన తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించింది. మోటార్ సైకిళ్ల అమ్మకాలు గత ఏడాది సెప్టెంబర్తో పోల్చితే 16.33% పెరిగి 11,86,770లకు చేరినట్టు సియామ్ తెలిపింది. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 21.59% వృద్ధి చెంది 18,68,993లకు చేరినట్టు వివరించింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం 2015 సెప్టెంబర్తో పోలిస్తే 1.95% తగ్గి 61,621కి పరిమితమైనట్టు సియామ్ వెల్లడించింది. అన్ని వాహనాల విక్రయాలు గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే 20.16% పెరిగి 22,60,992 యూనిట్లకు పెరిగినట్టు సియామ్ పేర్కొంది. ఆసియా విపణుల నుంచి వెలువడిన ప్రతికూల సంకేతాల మధ్య స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 228 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 45 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 28,129 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ దిగ్గజ సంస్థల వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గుచూపిన వేళ లాభాల బాట పట్టి 28,156 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడిన పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న ఆందోళనల మధ్య ఆసియా విపణులు నష్టాల్లోకి పయనించగా ఒడిదుడుకులకు గురైన సెన్సెక్స్ 27,965 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 28,061 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 8,698 వద్ద ముగిసింది. భారత క్రికెట్ నియంత్రణను ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాలు అఫిడవిట్ దాఖలు చేసే వరకు వాటికి నిధులు పంపిణీ చేయరాదని సుప్రీంకోర్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐని ఆదేశించింది. ఇప్పటికే బీసీసీఐ పంపిణీ చేసిన 16.72 కోట్ల రూపాయల చొప్పున నగదును అఫిడవిట్ దాఖలు చేసే వరకు ఖర్చు చేయరాదని 13 రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాలకు స్పష్టం చేసింది. లోధా కమిటీ సిఫార్సుల అమలు కేసును ఈ నెల 17కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి ఐసీసీతో జరిపిన సంప్రదింపులపై 10 రోజుల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, బోర్డు అధికారి రత్నాకర్ శెట్టిలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తిరుమల వెంకటేశ్వర స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తున్నారు. గత సంప్రదాయానికి భిన్నంగా అత్యధికులు వీక్షించాలనే ఉద్దేశంతో సాయంత్రం 7:30కే గరుడ వాహన సేవను ప్రారంభించారు. ఆ దేవదేవుడి విహారాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. రాష్ట్ర పోలీసు జలధి బంధన జలధి శయన జలనిధి మధ్య జంతుకరా జలధి బంధన జలధి శయన జలనిధి మధ్య జంతుకరా జలధి జామాతా జలధి గంభీరా హలధరా నమో హరి నమో హలధరా నమో హరి నమో గరుడ గమన ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.